వసంతకాలంలో కుహుకుహుల రాగంతో మృదు మధురోహలు మనసును నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. యాండి ఈ అమ్మాయి పేరు కావ్య. కావ్య గుర్తుపట్టకపోవడం కాదు, ఈ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది. తలకు దెబ్బ తగిలి గతం మర్చిపోయింది. తానెవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, పేరేమిటో కూడా మర్చిపోయింది. అవునమ్మా, రోడ్డు మీద ప్రమాద స్థితిలో ఉన్న ఈ అమ్మాయిని సూర్య మా హాస్పిటల్కి తీసుకొచ్చాడు. వైద్యం చేశాక ఈమె ఎవరో ఎక్కడికి పంపాలో తెలియక మా ఇంటికే తీసుకొచ్చాం. ఈమె గర్భవతి అన్న సంగతి మీకు తెలుసా? తెలుసు. అయితే మీకు తెలియంది తెలియాల్సింది ఒకటుంది. ఏమిటది? ఈమెను ప్రేమించినట్టు నాటకమాడి గర్భవతిని చేసి నగలు డబ్బు కాజేసింది. నా మెళ్ళో తాళి కట్టి నా ద్వారా బ్యాంక్ లోన్ 30 లక్షలు కాజేసింది ఒక్కరే, మీ అబ్బాయి హరీష్ ఉరఫ్ బ్రహ్మాజీ అనబడే గణేష్. నిజంగానే గతం మర్చిపోయింది కావ్య. ఇది వరమో శాపమో తెలియడం లేదు. వరమో శాపమో తెలియకపోవడమే జీవితం అమ్మా. కావ్య, నేను కావ్య జ్యోతిని. నేను గుర్తు రావడం లేదా? దయచేసి గుర్తు తెచ్చుకో ప్లీజ్. నాకేం తెలియడం లేదు, కానీ నేను చూస్తే మంచిదానిలాగే ఉన్నావు. నువ్వు చెప్పేది నిజమేనేమో, కానీ కానీ నాకేమీ గుర్తు రావడం లేదు. ప్లీజ్ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. నేను విషయం చెప్పనా? నువ్వెవరివో కానీ నేను చూస్తుంటే నీతో స్నేహం చేయాలనుంది. కావ్య, నా మీద కోపమా? అయితే నిజంగానే కోపంగా ఉన్నావు అన్నమాట. నా వల్లే కదా నువ్వు అన్ని దెబ్బలు తిన్నావు. నీ చెంపలు కంది వాచిపోయినప్పుడు నాకెంత బాధ అనిపించిందో తెలుసా? వెంటనే మందురాయని అనుకున్నాను. పోనీ ఇప్పుడు మందురాయనా? ఏంటిది? ముద్దు, మోజుపడిన ముద్దుకుమ్మ పెట్టిన ముద్దు. ఏ సూర్య ఆగు, సూర్య ఆగమంటుంటే నీతో మాట్లాడా? సూర్య, సూర్య ఎక్కడో మొద్దు మొహం. సరసానికి రారా అంటే సమాధానం కూడా చెప్పకుండా పోతున్నాడు. ఏమైపోయాడు సూర్య? ఇంతవరకు ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్ళావు సూర్య? ఎందుకంత ఆలస్యమైంది? అవునా, ఎక్కడికి వెళ్ళావు? పొద్దు నుంచి సార్ నేను 3 సార్లు అడిగారు. అంటే అది అసలు ఏం జరిగిందంటే, నీకోసం అయ్యగారు ఎంత ఇదిగా ఉన్నారో తెలుసా? ఎంత ఇదిగా ఉన్నారు? అరుణ జరిగింది రివర్స్ చేసి నన్ను దోషం చేసిందా? సరే, ఏం చేస్తాం? జరిగేది జరగక మానదు. ఉద్యోగం పోతే ఏం చేయాలన్నది ఆలోచించుకోవాలి. ఏమిటి సూర్య ఆలోచిస్తున్నావు? సూర్య, సారీ సార్. ఎందుకు లేట్ అయిందని నిన్ను అడగను. నో ప్రాబ్లం. నేను ఇవాళ చాలా ఆనందంగా ఉన్నానయ్యా. ఎందుకో తెలుసా? ఒక బ్రహ్మాండమైన కేసులో గెలిచాను. నేను అనుకున్న దానికంటే వాళ్ళు నాకు ఎక్కువే ఫీజు ఇచ్చారు. అందుకని నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ టిప్స్ ఇవ్వాలనుకున్నాను. పొద్దు నుంచి నీ కోసం చూస్తూనే ఉన్నానా. ఎక్కడికి వెళ్ళావు? తీసుకో. నాకు వద్దు సార్. ఏటా పిచ్చోళ్ళ ఉన్నావు? డబ్బు ఇస్తే వద్దంటున్నావు? మీరు మరోలా అనుకోవద్దు.
నేను చేస్తున్న పనికి ప్రతి నెలా క్రమం తప్పకుండా మీరు నాకు జీతం ఇస్తున్నారు. అది కాకుండా మీరు కష్టపడి సంపాదించిన కేసులో నాకు టిప్స్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం? పైగా టిప్స్ తీసుకునే అలవాటు నాకు లేదు. గుడ్, వెరీ గుడ్. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా నిజాయితీగా బతకాలనుకునే మనిషివి. పాతకాలపు ఆలోచనలున్నా కొత్త తరం మనిషివి. గుడ్, కీప్ ఇట్ అప్. ఐ లైక్ యూ. కిషోర్ సార్, మన ఇద్దరం బయలుదేరదాం. నువ్వు కోర్టుకెళ్ళు, నాకు కొంచెం బయట పనందుకు చూసుకొస్తాను. ఓకే సార్. అరుణా, బాయ్. బాయ్. సింహం. సరేనయ్యా. ఏమయ్యా సూర్య, నీకు బుద్ధి జ్ఞానం తెలివితేటలు లేవా? నీకు డబ్బు చేదా? నీకు చేదైతే మాకు తీపయ్యా, కనీసం మా చేతగా నివ్వచ్చుగా. ఓకే ఓకే. బ్రహ్మాజీ, నీ కేసు గురించి బాగా స్టడీ చేశాను. నా సలహా ఏంటో చెప్పంటావా? చెప్పండి సార్. నీ ఎంతటి నువ్వుగా వెళ్ళి కోర్టులో సరెండర్ అయిపో. ఏమిటి సార్ మీరు నా కేసు వాదిస్తూ ఎక్స్పర్ట్ అడ్వకేట్ లాగా సలహా ఇస్తున్నారు? అడ్డదారిలో వెళితే గానీ ఒక్కొక్కసారి పనులుగావు బ్రహ్మాజీ. వివరాలు అడక్కు, చెప్పింది చెయ్యి. ఎందుకలా చెప్పాను, నా తెలివితేటలేమిటో తర్వాత నీకే తెలుస్తుంది. అది కాదండి, శ్రీ కృష్ణ బ్యాంక్ జీఎం 3 నెలల్లో రిటైర్డ్ అవబోతున్నాడు. అతని కొడుకు న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పక్కన నివాసం ఉంటున్నాడు. మొన్న జరిగిన విస్ఫోటంలో అతని ఆస్తి అంతా నాశనమైంది. జ్యోతిని అతనికిచ్చి పెళ్లి చేయాలని 30 లక్షల రూపాయలు వాళ్ళిద్దరూ కలిసి కాజేసి పెళ్లి నాటకం ఆడి నిన్ను బలిపశువుని చేశారు. నిజమా సార్? ఇవన్నీ మీకెలా తెలుసు? జీఎం కొడుకు ఆస్తి న్యూయార్క్ లో స్మాష్ అవడం మాత్రం నిజం. మిగతా అంతా మన కథ. రేపు కోర్టులో మనం చెప్పబోయే కట్టు కథ. అవునా? జ్యోతిని ఆ జీఎం కొడుకుతో లింక్ చేయడంలో నీకేమైనా ఇబ్బందా? నన్ను ఇబ్బంది గురించి ఆలోచిస్తే మనం బందీ అవ్వాల్సి వస్తుంది. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ లేని వాడికి లా పాయింట్స్ బాగా వర్తిస్తాయి. చూస్తూ ఉండు, ఈ కేసు నుంచి నేను ఎలా బయటపడేస్తాను. ఆ భువనేశ్వరి క్లయింట్ ని ఎన్ని ముప్ప తిప్పలు పెట్టిస్తానో చూడు. ఎస్, ప్రొసీడ్. యువర్ ఆనర్. జడ్జి గారు, రక్షించండి, రక్షించండి జడ్జి గారు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి జడ్జి గారు. సార్, కూల్ డౌన్, కూల్ డౌన్. యువర్ ఆనర్, ఇతను నా క్లయింట్. ఇతనికి సంబంధించిన వివరాలన్నీ నేను చెప్తాను. ఇది అఫిడవిట్. యువర్ ఆనర్, ఇతని పేరు బ్రహ్మాజీ. ఇతను శ్రీ కృష్ణ బ్యాంకును మోసం చేసి 30 లక్షల రూపాయలు కాజేసినట్టు ఇతని పేరిట కేసు రిజిస్టర్ అయి ఉంది. సార్, కానీ నాకే పాపం తెలియదు సార్. నేను ఊళ్ళో లేను. పేపర్లో నా ఫోటో మ్యాటర్ వచ్చేసరికి ఆశ్చర్యపోయాను. నమ్మక ద్రోహానికి గురయ్యానని నాకు అర్థమైంది సార్. పోలీసులు నా కోసం గాలిస్తున్నారని, దొరికితే పట్టుకుని 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించి నా చేత చెయ్యని నేరాలను ఒప్పించేస్తారేమోనని భయం వేసింది సార్. గాలించే పోలీసులు ఒకవైపు, ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవించాల్సి వస్తుందేమోనని బాధ అక్కసు మరోవైపు. వీటి మధ్య నలిగిపోయి చివరికి లాయర్ గారిని ఆశ్రయించాను. ఆయన నా వెన్ను తట్టి న్యాయానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ముందుగా కోర్టులో లొంగిపోమని నాకు సలహా ఇచ్చారు. యువర్ ఆనర్, చట్టం ముందు అందరూ సమానులే. కోర్టును గౌరవించి లొంగిపోతే తర్వాత సాక్ష్యాధారాలను బట్టి నిజానిజాలను నిర్ధారణ చేయొచ్చు. సరే, బ్రహ్మాజీని 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం. యువర్ ఆనర్, బ్రహ్మాజీ నిందితుడే గాని నేరస్తుడు కాదు. ఇతని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొందరు ఆడిన నాటకానికి బ్రహ్మాజీ బలిపశువయ్యాడు. చట్టాన్ని న్యాయాన్ని గౌరవించి
తనకు తానుగా వచ్చి కోర్టులో సరెండర్ అయిన బ్రహ్మాజీకి జామీన్ ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. జామీనా? ఎస్ యువర్ ఆనర్. అందుకు కావాల్సిన ఎవిడెన్స్లన్నీ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఆఫ్టర్నూన్ సెషన్ లో సబ్మిట్ చేయండి, పరిశీలిస్తాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఎలా ఉంది? మామూలు జ్వరమే. మందులు వేసుకున్నాను కదా, రేపటికి తగ్గిపోతుంది. ఏమో, ఎంతో బాగోలేకపోతే తప్ప మీరు కోర్టుకు వెళ్ళడం మానరమ్మా. నిజమే మరి. 7 పాలలో మిరియాల పొడేసి తీసుకొచ్చాను. ఇది తాగారంటే ఒళ్ళు నొప్పులు, గొంతు గరగర, జ్వరం సిట్టుకులు ఎగిరిపోతాయి. తీసుకోండమ్మా. వద్దు శాంతమ్మా, తాగాలని లేదు. అదే మరి, మమ్మల్ని ఇంతమందిని ఆదుకుంటున్నారే, మీకేమన్నా వస్తే మేము చూడాలా వద్దా? పెద్దదాన్ని చెప్తున్నాను, నా మాటని తాగండమ్మా. ఎలాగో హితో చేసుకుని తాగమ్మా. మేడం, మేడం. ఏమిటి వాణి? బ్రహ్మాజీ కోర్టులో సరెండర్ అయ్యాడు. అది ఎవిడెన్స్ ఏడుకొండల గారి సలహా. ఎందుకంటే చెప్పు వాణి. ఏడుకొండల గారు బ్రహ్మాజీని జామీను మీద విడుదల చేయించి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. నిజమా? అలా జరగడానికి వీలేదు. బ్రహ్మాజీకి జామీన్ ఇవ్వడానికి వీల్లేదు. మనం ఆపాలి. పదవాణి, అర్జెంటుగా కోర్టుకు వెళ్దాం. మేడం, మీకు ఒంట్లో బాలేదు. మరేం పర్వాలేదు, వెంటనే వెళ్ళాలి. డ్యూటీ ఫస్ట్. నేను కూడా రావచ్చా? అందుచేత ఈ బ్రహ్మాజీని జామీను మీద విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. నో 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 యువర్ ఆనర్. ఈ బ్రహ్మాజీకి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ఈ బ్రహ్మాజీ తేనె పూసిన కత్తి, నయవంచకుడు, ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే మోసగాడు. యువర్ ఆనర్, అదంతా ఏమీ లేదు. బ్రహ్మాజీ నీతిమంతుడు, నిజాయితీపరుడు. దానికి ఆధారం? అతను నిజాయితీపరుడు కాదనడానికి ఏ ఆధారం లేదు. ఏ ఆధారం లేకుండా కుట్రలు మోసాలు చేశాడన్నమాట. నో యువర్ ఆనర్, తను సిన్సియర్ కాకపోతే తనంతట తానుగా వచ్చి ఈ కోర్టులో సరెండర్ అవుతాడా? సరెండర్ కాకపోతే పట్టుబడతాడని తెలుసు, అందుకే లొంగిపోయాడు. నిజంగా నిజాయితీ గలవాడే అయితే అసలు నేరం చేసేవాడే కాదు, పొరపాటున చేసినా వెంటనే లొంగిపోయేవాడు. ఇంతకాలం తప్పించుకోవడానికి ప్రయత్నించి వీలు కాక లొంగిపోయాడు. నో 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 యువర్ ఆనర్, ఇదంతా అబద్ధం. నా క్లయింట్ 10 రోజులు ఊర్లో లేని సమయంలో అతనికి వ్యతిరేకంగా కుతంత్రం జరిగింది. కుతంత్రమా? yes, కుతంత్రమే. యువర్ ఆనర్, ఆ జ్యోతి శ్రీ కృష్ణ బ్యాంక్ జీఎం కలిసి డబ్బు కాజేశారు. శ్రీ కృష్ణ బ్యాంక్ జీఎం 3 నెలల్లో రిటైర్ కాబోతున్నారు. వాళ్ళిద్దరు కొడుకులు న్యూయార్క్ లో సెటిల్ అయ్యారు. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ పక్కనే వాళ్ళ ఆస్తులు కూడా ఉన్నాయి. మొన్న జరిగిన విస్ఫోటంలో వాళ్ళ ఆస్తులన్నీ దగ్ధమైపోయాయి. ఎంతో కాలంగా ఆ జ్యోతిని ఆ జీఎం వాళ్ళ కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు యువర్ ఆనర్.
యువర్ ఆనర్, ఈ బ్రహ్మాజీని బలిపశువం చేసి అతనితో పెళ్ళనే నాటకం ఆడి అతను పేరట లోన్ వచ్చేటట్టు చేసి జ్యోతి జిఎం కలిసి ఆ డబ్బును కాజేశారు. ఇది అబద్ధం. ఎవరు నువ్వు? ఈ బ్రహ్మాజీని నమ్మి మోసపోయిన అమ్మాయి యువరానా? అవును యువర్ ఆనర్, నేను చెప్పేది కూడా ఆ అమ్మాయి గురించే. ఆ అమ్మాయి ఆ జిఎం కలిసి ఆడిన నాటకంలో ఈ బ్రహ్మాజీ బలయ్యారు. అవును సార్, నేనే పాపం ఎరగను. చెయ్యాల్సిన పాపం అంతా చేసి ఇప్పుడు ఆ మాట అంటావా? నో యువర్ ఆనర్, నా క్లయింట్ ఏ పాపము చేయలేదు. న్యూయార్క్ లో ఉన్న ఆస్తి అంతా పోయింది కాబట్టి కనీసం ఆ 30 లక్షలతో కొడుకుని జ్యోతిని సెటిల్ చేద్దాం అనుకున్నాడు పాపం ఆ జిఎం. ఆ యజ్ఞంలో సమిదయ్యాడు బ్రహ్మాజీ. లేదు యువరానర్, ఇదంతా ఓ కట్టు కథ. బ్రహ్మాజీకి జామీన్ మంజూరు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు జామీన్ ఇస్తే ఇతను బయటున్న ఆధారాల్ని తారుమారు చేస్తాడు. క్షమించాలి యువర్ ఆనర్, నేను చెప్పేది కట్టుకదైతే మరి వారు చెప్పేది ఆధారాలే లేవని చెప్తుంటే మరి తారుమారు చేయడం ఏంటి? సరే యువర్ ఆనర్, ఈ కేసు పూర్వాపరాలు తేలేదాకా ఇతనికి నా సొంత పూచీకత్తు మీద జామీన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఏమి జరిగినా దానికి బాధ్యత నేనే. దట్స్ ఆల్ యువర్ ఆనర్. న్యాయవాది అభ్యర్థన మేరకు ఆయన సొంత పూచీకత్తు మీద బ్రహ్మాజీకి జామీను మంజూరు చేయడమైనదే. కోర్టు ఈ కేసు విచారణ ఎప్పుడు చేపట్టినా బ్రహ్మాజీ హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తున్నాను. నౌ ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. పెళ్లి పెటాకులయ్యింది, తాళి ఎగతాళయ్యింది. ఇంకా ఎందుకది మెళ్ళో లైసెన్స్ పెళ్ళలా? ఎందుకింత మోసం చేశావు? ఎందుకు నీ నాటకాలు ఆడావు? నమ్మించి మోసం చేయడానికి నీకు నేనే దొరికానా? చెప్పు, ఎందుకు చేశావు? నిన్నే అడిగేది. ఏయ్, షర్ట్ నలిగిపోతుంది, వదిలే. ఆడదాని ఊసురు నిన్ను ఊరికి వదిలిపెట్టదు. ఆ మాట దెబ్బతిన్న ఆడది అనాదిగా అంటూనే ఉంది. దెబ్బ కొట్టిన మగాడు వింటూనే ఉన్నాడు. మిస్టర్ ఎస్ మిస్ భువనేశ్వరి. నో నో నో, నిన్ను మిస్సెస్ అని పిలవాలో మిస్ అని పిలవాలను ఎక్స్ మిస్సెస్ అని పిలవాలను నాకేం అర్థం కావడం లేదు. ఎందుకంటే తీరిగ్గా ఇంట్లో కూర్చొని ఎలా తేల్చుకోవాలని ఆలోచిస్తుండు. ఈలోగా నిన్ను నీ క్లయింట్ ని నిలువున ముంచేస్తాను. అది అంత తేలిక కాదు భువనేశ్వరి. ఎంత కష్టమైనా సాధించి తీరుతాను. నువ్వు సాధించడానికి ప్రయత్నించేలోగా ఈ కేసు నేనే గెలుస్తాను. నువ్వు ఇక మారవా? పేదవాళ్ల జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? ఒక ఆడదాన్ని ఏడిపించావు చాలేదా? ఇలా ఎంతమంది ఆడపిల్లలు ఏడిపిస్తావు? నువ్వు ఏడిపిస్తున్న ఆడవాళ్ల కన్నీరు కాలవై, నదై, సముద్రమై, ఉప్పెనై అందులో నువ్వు కొట్టుకుపోతావు. ఆ రోజు దగ్గరలోనే ఉంది, జాగ్రత్త.